ఇన్స్టా రీల్స్ చేస్తూ జారి పడిపోయింది. వ్యవహారంపై కట్టుకథలు చెప్పే ప్రయత్నం చేసింది. ఇక అంతేకాదు తనపై అత్యాచారం జరిగిందంటూ ఏకంగా రైల్వే పోలీసుల్ని తప్పుదారి పట్టించింది. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్ అత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యువతిపై అత్యాచారం జరగలేదంటూ రైల్వే పోలీసులు తేల్చిపారేశారు. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేస్తూ ట్రైన్ నుంచి జారి పడింది యువతి. తనపై అత్యాచారం జరిగినట్లు కట్టుకథ అల్లింది అమ్మాయి. 100 మంది అనుమానితులను విచారించారు పోలీసులు. 250 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు పోలీసులు. మొత్తం మీద వ్యవహారం తెలుసుకొని పోలీసులు కంగు తిన్నారు. ఆధారాలు లభించకపోవడంతో మరొకసారి యువతిని ప్రశ్నించారు. విచారణలో అత్యాచారం జరగలేదని నిజం ఒప్పుకుంది యువతి. లీగల్ ఒపీనియన్తో కేసు క్లోజ్ చేశారు రైల్వే పోలీసులు. ఈ ఘటనలో ఈ ట్విస్ట్ బయటపడింది. పోలీసులనే తప్పుదారి పట్టించింది, ఒక రకంగా పిచ్చోళ్ళని చేసింది. ఎంఎంటీఎస్లో అత్యాచారం కేసులో ఇది బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. మేడ్చల్లో మార్చి 22న ఎంఎంటీఎస్లో యువతిపై అత్యాచారం ఘటనలో కీలక విషయాలు బయటపెట్టారు రైల్వే పోలీసులు. అసలు యువతిపై ఎలాంటి అత్యాచారం కానీ జరగలేదు, దాడి కానీ జరగలేదంటూ వెల్లడించారు. ట్రైన్లో రీల్స్ చేస్తుండగా తలకి దెబ్బ తగలడంతో యువతికి గాయాలైనట్లుగా వెల్లడించారు. ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తోంది. మార్చి 22న మధ్యాహ్నం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేరింగ్ షాప్కు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్ చేయించుకొని దాదాపు రాత్రి 7:30కు ప్లాట్ఫామ్ నెంబర్ 10లో తెల్లాపూర్ మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది. అది మహిళల బోగి. అప్పుడు ఆ బోగిలో ఆ యువతితో పాటు మరో 2 మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్లో ఆ 2 కూడా దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగిలో ఉంది. ఆమె రైల్లోంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్ స్టేషన్కు 1/2 కిలోమీటర్ దూరంలో కంకర రాళ్లపై పడడంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. మొహం గదువ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసార్లు గమనించి పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. రాత్రి 11:30కు గాంధీ ఆసుపత్రి తరలించారు. అప్పుడు యువతికి స్పృహ లేదు. గాంధీ డాక్టర్లు న్యూరో సర్జరీ, ట్రామా అంటే ఎన్ఆర్ఆర్ డిపార్ట్మెంట్లో డాక్టర్లు, ఆర్థోపెడిక్, ప్లాస్టిక్ సర్జరీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. అయితే తనపై ఓ 25 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడంటూ యువతి పోలీసులకు చెప్పింది. ఇక చెక్స్ షార్ట్ వేసుకొని ఉన్నాడంటూ బాధితురాలు పోలీసుల దృష్టికి కూడా తెచ్చింది. దీంతో నిందితుడి కోసం 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు రైల్వే పోలీసులు. ఎస్పీ చందనాదీప్తి ఆధ్వర్యంలో ఈ గాలింపు చర్యలు కొనసాగాయి. 2 బృందాలు సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా పరిశీలించారు. మొత్తం 300 సీసీ కెమెరాలు చెక్ చేశారు రైల్వే పోలీసులు. ఎలాంటి క్లూస్ దొరకపోగా యువతిని విచారించారు. రీల్స్ చేస్తుండగా గాయాలయ్యాయని ఇంట్లో తెలిస్తే తిడతారనే భయంతో అత్యాచారం నాటకమాడినట్లు పోలీసుల ముందు నిజం ఒప్పుకుంది ఆ యువతి.